రవి 99 టీవీ ఖమ్మం. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలని మంత్రి అనిత చెప్పారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ భవన్లో హోంమంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, పారిశ్రామికవేత్తలతో P4 విధానంపై సమావేశం జరిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం P4 విధానాన్ని రూపొందించిందని మంత్రి అనిత చెప్పారు. P4 విధానాన్ని ఉగాది సెలబ్రేషన్స్ లో భాగంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలన్న దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా P4 విధానాన్ని తీసుకురావడమే కాకుండా దానికి సంబంధించి ఒక బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుని దానికి సంబంధించి ఈ రోజు మార్గదర్శనం కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ రోజు పేదరిక నిర్మూలన చేయాలని ఒక మంచి దృక్పథంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 విధానాన్ని చేపట్టడం జరిగింది. మాక్సిమం రాష్ట్రంలో చాలా మంది ఈ P4 విధానానికి మనం ముందుకు వచ్చి బంగారు కుటుంబాలని వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇన్ని బంగారు కుటుంబాలను తీసుకుంటాము, ఇంత కుటుంబాలు మేము అడాప్ట్ చేసుకుంటాము, కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకుంటామన్న దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. అయితే కొంతమంది కొన్ని ఇష్యూస్ లో ఇదంతా మొత్తం అంతా కూడా ఫైనాన్షియల్ తోనే డిపెండ్ అయింది అన్న దృక్పథంతో ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల కొంతమందిలో కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికి ఈ రోజు ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సముఖంగా ఈ రోజు ఉండటం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఈ రకంగా కూడా సక్సెస్ అవ్వాలి. అనకాపల్లి జిల్లాలో కూడా సుమారుగా ఈ 2 జోన్లు కలుపుకొని ఇండస్ట్రియల్ ఏరియాస్ కలుపుకొని సుమారుగా 600 మైనర్ అండ్ మైనర్ కలుపుకొని 600 ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ భాగస్వామ్యంతో అనకాపల్లి జిల్లాలోని కూడా పేదరికం లేని జిల్లాగా మార్చడానికి మా వంతు నుంచి కృషి చేస్తాం. డెఫినెట్ గా సక్సెస్ అవుతుందండి. ఇండస్ట్రీస్ అనే కాదు, అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎస్పెషల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంకొంచెం మోర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దాని గురించి మేము ఈ రోజు ఒకసారి